అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఏల పైన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మోక్షం అయితే కలగడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 2 డిఏలకు త్వరలో మోక్షం. ప్రభుత్వ ఉద్యోగుల 4 పెండింగ్ డిఏల్లో 2 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం, లేదంటే దసరా కానుకగా ప్రకటన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం డిఏను బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్లో ఉన్న 4 బకాయిలు రెండింటిని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు 2 డిఏలు ప్రతిపాదన అవసరమైన నిధులను, అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. వీలును బట్టి సెప్టెంబర్లో ఈ 2 డిఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల కూడా మొదటి తేదీలో ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయన్నమాట. పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మేనిఫెస్టో నింపాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు అయితే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలో 2 డిఏలను మంజూరు చేస్తే అధికారులు ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట.